హలో ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనడం ఎంత ముఖ్యమో సరైన సమయంలో వాటిని అమ్మి లాభాలు బుక్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సో చాలామంది కొత్తగా ట్రేడింగ్ నేర్చుకునే వారికి అప్స్టాక్స్ యాప్లో షేర్స్ ఎలా అమ్మాలి, ముఖ్యంగా డెలివరీ షేర్స్ అమ్మేటప్పుడు టీపిన్ ఎలా ఎంటర్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో అప్స్టాక్స్లో షేర్స్ని ఎలా అమ్మాలి స్టెప్ బై స్టెప్ చాలా సింపుల్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో అప్స్టాక్స్లో మనము 2 టైప్స్లో షేర్స్ని అమ్ముతాము. మొదటిది ఇంట్రాడే. సో ఇంట్రాడే అంటే మీరు సేమ్ డే బై అండ్ సెల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డెలివరీ. సో డెలివరీ షేర్స్ అంటే మీరు సేమ్ డే కొనచ్చు, ఆర్ ముందు రోజు కొన్ని రోజుల క్రితం కొన్నా లేదా కొన్ని నెలలు ఆరు సంవత్సరాల క్రితం కొన్న షేర్స్ మీ అకౌంట్లో దాచుకున్నప్పుడు ఆ షేర్స్ని మనం అమ్మడం, డెలివరీలో షేర్స్ అమ్మడం. మనము మార్కెట్ టైమింగ్స్లోనే షేర్స్ అమ్మాల్సి ఉంటుంది. సో 9:15 to 3:30 అనేది మార్కెట్ టైమింగ్స్, మండే టు ఫ్రైడే. సో ఇంట్రాడేలో మీరు పర్చేస్ చేసుకున్న షేర్స్ని బిఫోర్ 3:20 మీరు స్క్వేర్ ఆఫ్ చేయవలసి ఉంటుంది. లేదంటే అప్స్టాక్స్ వాళ్ళు ఆటోమేటిక్గా స్క్వేర్ ఆఫ్ చేస్తారు అండ్ దానికి మీకు ఎక్స్ట్రా 50 రూపీస్ ప్లస్ జిఎస్టీ పెనాల్టీ పడుతుంది. డెలివరీలో ఉన్న షేర్స్ మీ ఇష్టం. సో మీరు ఏ టైంలో అయినా అమ్మచ్చు, బట్ 9:15 to 3:30 PM లోపల సేల్ చేయాలి. మొదట ఇంట్రాడేలో షేర్స్ ఎలా అమ్మాలో చూద్దాము. సో ముందుగా మనం దానికోసం ఇక్కడ పొజిషన్స్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో పొజిషన్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో ఈ రోజు మీరు ఇంట్రాడేలో పర్చేస్ చేసిన షేర్స్ అనేవి మీకు ఇక్కడ పొజిషన్స్లో కనిపిస్తాయి. మీరు ఏ షేర్ని అయితే అమ్మాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి స్క్వేర్ ఆఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో స్క్వేర్ ఆఫ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ స్క్రీన్లో ఇక్కడ మీరు క్వాంటిటీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఎన్ని షేర్స్ ఆ రోజు ఇంట్రాడేలో పర్చేస్ చేశారో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆర్ మీరు ఇప్పుడు కొన్ని సేల్ చేసి మళ్ళీ ఈవినింగ్ మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల మరి కొన్ని షేర్స్ అమ్మాలనుకున్నా మీరు అలా కూడా చేయొచ్చు. సో నేను ఇక్కడ 5 షేర్స్ ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంచాను. సో ఈ 5 ఇప్పుడు ఈవినింగ్ మార్కెట్ క్లోజింగ్ టైంలో నేను ఇక్కడ అమ్మేస్తున్నాను. సో ఇక్కడ ప్రోడక్ట్లో ఇంట్రాడే అనేది ఆటోమేటిక్గా లాక్ అయి ఉంటుంది, ఎందుకంటే ఇది ఇంట్రాడే కాబట్టి. సో ఇక్కడ మనము ఆర్డర్ సెల్ చేయాలంటే జస్ట్ మార్కెట్లో ఉండగానే దాన్ని మనము ఇక్కడ రివ్యూ సెల్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే కనుక మన ఆర్డర్ మార్కెట్కి వెళ్తుంది. సో ఇక్కడ ఈ యారో మార్క్స్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు లిమిట్ ఆర్డర్ అనేది వస్తుంది. సో లిమిట్ ఆర్డర్లో కూడా మీరు ప్లేస్ చేయవచ్చు. లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ మీకు లిమిట్ ప్రైస్ సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ ప్రైస్కి మార్కెట్ రీచ్ అయినప్పుడు మీ షేర్స్ అనేవి అమ్ముడవుతాయి. బట్ మనం ఇప్పుడు మార్కెట్లోనే మనము సేల్ చేద్దాం. సో మళ్ళీ ఇక్కడ ఈ యారో మార్క్స్ మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ మార్కెట్ అనేది వచ్చింది. సో ఇక్కడ 5 షేర్స్ ఉన్నాయి అండ్ దెన్ ఇక్కడ ఈ రివ్యూ సెల్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తాను. అలాగే ఇక్కడ మీకు ఎస్టిమేటెడ్ ఛార్జెస్ మీద క్లిక్ చేసినా మీకు ఎంత ఛార్జెస్ అప్లై అవుతాయి అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి అప్స్టాక్స్లో షేర్స్ సెల్ చేసినప్పుడు ₹20 ఆర్ 0.05%, అది మనకి ఎందులో ఏది తక్కువ అమౌంట్ అది మనకి బ్రోకరేజ్గా అప్లై అవుతుంది. అండ్ తర్వాత ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ అన్నీ యూనిఫామ్గా అన్నిటికీ ఉంటాయి. సో అవన్నీ చూసి మీరు సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఆర్డర్ కంప్లీట్. సో మనం మార్కెట్ ప్రైస్కి మనం అమ్మేసాం కాబట్టి ఇమ్మీడియట్గా మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో మళ్ళీ మీరు ఈ పొజిషన్స్లోకి వెళ్ళి చూస్తే కనుక మీ ఆర్డర్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూడొచ్చు. సో మనం ప్లేస్ చేసిన ఆర్డర్స్ అని ఇక్కడ ఆర్డర్స్లో కూడా మనము చూడొచ్చు. సో ఆర్డర్స్ మీద క్లిక్ చేద్దాము. ఏదైతే ఇందాక నేను బై చేసిన ఆర్డర్ ఇక్కడ కనిపిస్తుంది, మళ్ళీ సేమ్ అదే ఆర్డర్ని నేను ఇక్కడ సెల్ చేశాను. సో ఆ స్టాక్స్ని సెల్ చేసిన ఆర్డర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మన దగ్గర కొన్ని రోజుల నుండి ఉన్న హోల్డింగ్స్ అంటే డెలివరీ షేర్స్ని ఎలా అమ్మాలో చూద్దాం. సెక్యూరిటీ రీజన్స్ వలన లాంగ్ టర్మ్ షేర్లు అమ్మేటప్పుడు CDSL వాళ్ళు టీపిన్ మరియు OTP వెరిఫికేషన్ అయితే చేస్తారు. సో ముందుగా దీనికోసం హోల్డింగ్స్ని సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏదైతే హోల్డింగ్స్ బటన్లోకి వెళ్ళాము, మీరు ఇదివరకు కొన్న షేర్స్ లిస్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇందులో మీరు అమ్మాలనుకున్న షేర్ పై క్లిక్ చేసి మళ్ళీ సెల్ మీద ప్రెస్ చేయండి. సో ముందుగా నేను ఒక పర్టికులర్ షేర్ని సెలెక్ట్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ సెల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సెలెక్ట్ ఎక్స్చేంజ్ టు ట్రేడ్ ఆన్ ఉంటుంది. సో NSE, BSE ఏదైనా సెలెక్ట్ చేయండి. NSE సెలెక్ట్ చేస్తున్నాను. మీరు ఎన్ని షేర్స్ని అమ్మాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీని ఇక్కడ సెలెక్ట్ చేయండి. అంటే మీ దగ్గర ఎన్ని షేర్స్ ఉన్నాయి దాంట్లో మీరు కొన్ని అమ్మాలనుకుంటే ఆ నంబర్ ఎంటర్ చేయొచ్చు. ప్రస్తుతం నా దగ్గర ఓన్లీ 1 షేర్ నేను డెమో పర్పస్కి కొని ఉంచాను. సో ఆ 1 షేర్ నేను ఇక్కడ సేల్ చేస్తున్నాను. ప్రస్తుత మార్కెట్ రేట్కే అమ్మాలంటే ఈ మార్కెట్ ఆర్డర్ని సెలెక్ట్ చేయండి. లేదా మీకు నచ్చిన రేట్ వచ్చాక అమ్మాలంటే కనుక మీరు లిమిట్ని సెలెక్ట్ చేయొచ్చు. సో లిమిట్ని సెలెక్ట్ చేయాలంటే కనుక ఇక్కడ ఈ యారో మార్క్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ లిమిట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు నచ్చిన ధరని ఇక్కడ మీరు పెట్టుకుని దాన్ని బట్టి మీరు షేర్స్ని అమ్మచ్చు.
ఇప్పుడు వీడియో పర్పస్ కోసం నేను ఈ షేర్స్ని మార్కెట్ ప్రైస్లోనే అమ్మేసి చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఇక్కడ రివ్యూ సెల్ ఆర్డర్ అని క్లిక్ చేయగానే మీకు ఆథరైజ్ హోల్డింగ్స్ అనే స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ అప్స్టాక్స్ వాళ్ళు CDSL ఆథరైజేషన్ మనం ఇవ్వాలి. సో ఇక్కడ మనము పిన్ మీ దగ్గర ఉంటే కనుక కంటిన్యూ టు CDSL అని క్లిక్ చేయండి. ఒకవేళ మీ దగ్గర టీ పిన్ లేదంటే కనుక జనరేట్ న్యూ పిన్ మీద క్లిక్ చేయవచ్చు. సో మీ మొబైల్ లేదా ఈమెయిల్కి వచ్చిన 6 డిజిట్స్ టీ పిన్ని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయాలి. ఇక్కడ టీ పిన్ ఎంటర్ చేయాలి. టీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన OTP ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. OTP ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మన ట్రాన్సాక్షన్ వెరిఫై అయింది. సో టీ పిన్ అండ్ పాస్వర్డ్ OTP వెరిఫై అయిన తర్వాత ఈ పేజ్ని క్లోజ్ చేసి మనం ఇప్పుడు మళ్ళీ ఈ సెల్ ఆర్డర్ పేజ్కి వచ్చాము. సో ఇక్కడ మనము సబ్మిట్ ఆర్డర్ అనేసి క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు ఎస్టిమేటెడ్ ఛార్జెస్ అనేవి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో అప్స్టాక్స్లో మనము సెల్ చేసినప్పుడు డెలివరీ షేర్స్ కానీ ఇంట్రాడే షేర్స్ కానీ మనకి 20 రూపీస్ ఆర్ 0.05%. సో ఇందులో ఏది తక్కువ అమౌంట్ వస్తుందో అది మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ ఛార్జెస్లో బ్రోకరేజ్గా కూడా మనకి అప్లై అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, బ్రోకరేజ్ మనకి ఇక్కడ 6 రూపీస్ 83 పైసే అండ్ ట్యాక్సెస్ అవి విడిగా 1 రూపీ 51 పైసే. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ షేర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఈ విధమైన ఛార్జెస్ ఉన్నాయి. సో ఇక్కడ సబ్మిట్ ఆర్డర్ మీద క్లిక్ చేద్దాము. సో మన ఆర్డర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనము మన ఆర్డర్స్లోకి వెళ్ళిన పొజిషన్స్లోకి వెళ్ళిన ఇప్పుడు ప్రస్తుతం మన ఆర్డర్ ఎలా ఉందనేది చూడొచ్చు. సో ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్ళి చూద్దాము. క్లోజ్డ్ ఆర్డర్స్లో ఇప్పుడు సెల్ చేసిన ఇంట్రాడే అండ్ డెలివరీ 2 షేర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. దాని మీద క్లిక్ చేద్దాము. క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఆర్డర్ కంప్లీట్. సో సెల్, డెలివరీ, మార్కెట్ అండ్ ఎంత యావరేజ్ ప్రైస్ ఎంత ఉండింది అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో మళ్ళీ ఆర్డర్ డీటెయిల్స్ అండ్ ఆర్డర్ హిస్టరీ చూస్తే కూడా మీకు ఎప్పుడు మీరు ఆర్డర్ ఈ షేర్స్ ఎప్పుడు కొన్నారు, సో ఎప్పుడు అమ్మారు అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు డెలివరీలో అమ్మిన షేర్స్లో మీకు 80% అమౌంట్ వెంటనే మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. వాటితో మీరు వేరే షేర్స్ కొనొచ్చు అండ్ మిగిలిన 20% ఏదైతే ఉందో అది నెక్స్ట్ ట్రేడింగ్ డే, అంటే నెక్స్ట్ ట్రేడింగ్ డేని మీకు అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. బట్ ఈ మొత్తం అమౌంట్ని మీరు విత్డ్రా చేయాలంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్లోకి, మీ అప్స్టాక్స్ అకౌంట్లోంచి బ్యాంక్ అకౌంట్లోకి విత్డ్రా చేయాలంటే కనుక మీరు ఒక రోజు అయితే ఆగవలసి ఉంటుంది. సో ఆఫ్టర్ 1 డే, సో ట్రేడింగ్ ప్లస్ 1 డేని మీకు మీ బ్యాంక్ అకౌంట్లోకి కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ అప్స్టాక్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి మీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇప్పుడు మీ అకౌంట్లో యాడ్ అయిన ఫండ్స్ని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అప్స్టాక్స్లో షేర్స్ అమ్మడం ఎంత ఈజీనో. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.